ఆయన మనసులో, ఒక ఆయన శరీరంలో ఉన్న మనసు కంటిని ఈశ్వర దర్శనం చెయ్యి అని వెంపర్లాడుతోంది. ఇప్పుడు ఆయన మనసు ఎప్పుడు ఏం కోరుతుందంటే భగవత్ స్వరూపాన్ని చూద్దాం అని కోరుకుంటుంది. అందుకని ఆయన తెల్లవారు లేస్తే ఓ దేవాలయానికి వెడతాడు, ఎప్పుడు ఏదో భాగవతం ఏదో చదువుకుంటూ ఉంటాడు. చెవితో వింటే ఎప్పుడు ఈశ్వర సంబంధమైన విషయములను వింటాడు. నోటితో మాట్లాడితే ఎప్పుడు ఏదో మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ముట్టుకుంటే భగవత్ సంబంధమైన నిర్మాల్యము అవి ముట్టుకుంటాడు. రజోగుణ తమోగుణ సంబంధమైన విషయముల జోలికి వెళ్ళడు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఆయన అలా వెళ్ళలేదు అంటే ఆయన కన్ను గొప్పతనమా, ఆయన కన్నును అలా వాడుకొని మనసు గొప్పతనమా? కన్నుని వాడుకొని మనసు గొప్పతనం. మనసు సంకల్ప వికల్పములు ఏవి చేసినా అసలు బుద్ధి ఇబ్బంది పడేటటువంటివి ఏవి చేయదు. అది చేసే సంకల్ప వికల్పాలన్నీ ఇంద్రియాలను ఎందుకు వాడుకుంటుందంటే ఎప్పుడు వాడుకున్నా దీని అభ్యున్నతి కొరకు, జీవుని అభ్యున్నతి కొరకు వాడుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు అంటే, నా ఉద్దేశ్యం ఎప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు అంటే, ఏమన్నా మరి జీవితాలు ఎలా గడుస్తాయండి? మీకేం ఒక గంటన్నర ఉపన్యాసం చెప్పేస్తున్నారు, బాగానే ఉంది, మరి కాకినాడ వెళ్తే మీరు ఉద్యోగం చేయరా? మరి అప్పుడు ఎలా? దానికి శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక విషయాన్ని చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనా జాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. జీవితం అంతా పూజగా మార్చుకునేటటువంటి విధానం ఒకటి ఉంది. మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట దేని వలన వస్తోందో జ్ఞాపకాన్ని పెట్టుకుని ఉంచుకుంటాడు. 83,99,999 జీవరాశులకు లేనటువంటి మాట మనుష్య ఉపాధి కలిగిన నాకొక్కడికే ఉంది. అందుకని నా మాట ఇతరులను బాధించరాదు. ఈ మాట ఈశ్వరానుగ్రహంగా వస్తోంది కాబట్టి దీన్ని ఎప్పుడు మాట్లాడినా ప్రయోజనకరంగా మాట్లాడతాను, నిగ్రహించుకుంటాను. ఎప్పుడైనా పొరపాటు మాట వస్తే ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ కోరుకుంటాను అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడుంటే ఏమిటి ఇబ్బంది? ఎప్పుడూ పూజ గదిలో ఉండక్కర్లేదు, మీరు ఎక్కడ ఉన్నా మీ వాక్కు తపస్సే. అలాగే సకలమపి ముద్రా విరచన, ఆయన లోపల ఎప్పుడు ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటాడు కాబట్టి కదలికల యందు శక్తిని అనుసంధానం చేస్తాడు. ఆకలేసిందనుకోండి, ఆదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, ఈ శరీరం లోపల పదార్థం లేదని గుర్తు చేయడానికి ఆకలి వేయించావా అనుకుంటాడు. నిద్ర వచ్చిందనుకోండి, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, అలిసిపోయావని పడుకోమ్మనమ్మా చెప్తున్నావా అంటాడు. ఏది భావన చేస్తున్నా కదలికలకన్నింటికీ ఆవిడే ఆధారము. కదలిక అంటే శక్తి, కదిలేది శక్తి, కదలనిది శివం. కదిలి 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 తనలో తాను ఆత్మానందం అనుభవిస్తూ కూర్చుండిపోయిన స్థితికి శివం అని పేరు. కదులుతున్నంతసేపు శక్తి, అందుకే శక్తి కదలకుండా ఉండకూడదు, శివుడు కదులుతూ ఉండకూడదు. కానీ శివుడు కదిలి నటరాజుగా ఉంటుంటాడు, అదొక చమత్కారం మళ్ళీ. కానీ శక్తి మాత్రం ఎప్పుడూ ఆగిపోకూడదు. శక్తి ఎప్పుడూ కదులుతూనే ఉండాలి తప్ప శక్తి ఆగిపోయింది అని మీరు ప్రతిపాదన చేశారనుకోండి, నిశ్చలంగా ఉండిపోయింది అన్నారనుకోండి మీరు ఎప్పుడైనా, అప్పుడు అది ఇబ్బందికరం. అలా అనకూడదు, శక్తి ఆగింది అనకూడదు, శక్తి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారి అవతారం ఏమి అంటే, కదలని శివుడు కదిలే శక్తి ఇద్దరూ కలిసిపోతే శంకరాచార్యులు వారు లోపల కదలకుండా ఉంటారు ఆత్మగా, అందరికీ ఉపకారం చేయడానికి కదులుతూ ఉంటారు భూమండలం అంతా. అలా కదిలి కదలక రెండూ కలిపి ఉన్న స్వరూపమే శంకర భగవత్పాదులు. ఆయన యొక్క పరంపరలో వచ్చే వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు అని. కాబట్టి ఆ కదిలేటటువంటి కదలికలన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన కదిలినప్పుడు ఎలా శరీరం కదిలినా అది ఆయన పట్టిన ముద్రలైపోతాయి. మంత్రజపం చేసే ముందు పట్టినటువంటి ముద్రలు ఏముంటాయో ఆ ముద్రల కింద మారతాయి. ఇప్పుడు నేను ఏదో భగవత్ ప్రసంగం చేస్తూ నాలో ఉన్నటువంటి భావమును ప్రకటించడానికి వీలుగా, చూడండి, ప్రకటించడానికి అంటే లోపల నుంచి బయటికి అనడానికి ఇలా అన్నాను. భగవత్ సంబంధావిష్కారమునందు ఇలా అన్నప్పుడు నా చేతులు కదిలినటువంటి కదలిక ముద్ర అది. అలా శక్త్యానుసంధానం చేస్తూ ఉంటాడు జీవితంలో.
కొంతమందికి ఒక చెయ్యి కదలదు, దానికోసం వాళ్ళు ప్రయత్నపూర్వకంగా విద్యుద్ఘాతం తింటారు, షాక్ పెట్టించుకుంటారు, ఎన్నో ఔషధులు వాడతారు, కానీ ఆ చెయ్యి కదలదు. కదలనటువంటి చెయ్యి ఉండి బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ చెయ్యి కదలదు కాబట్టి ఇలా 2 చేతులు పెట్టి నమస్కరించలేడు. కానీ నా చెయ్యి కదిలింది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి శక్తి రూపంలో కదులుతోంది. ఇలా అమ్మవారు నాకు కదలికలు ఇచ్చినప్పుడు నా కదలికలు లోకమునకు భయహేతువులు కాకూడదు, కాబట్టి నేను ఎన్నడూ ఇలా కదపను అంటాడు. ఇప్పుడు ఆయన పూజ చేయట్లేదని మీరు చెప్పగలరా? ఆయన పూజే చేస్తున్నాడు. ఎక్కడుంటే ఆయన పూజ చేయట్లేదు? అలాగే అన్నం తింటున్నాడు, తినేయుడు ఈశ్వరార్పణం చేసి యజ్ఞంగా తింటాడు. ఇప్పుడు ఆయన తింటున్నాడా, యజ్ఞం చేస్తున్నాడా? ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఈశ్వరుడితో సంబంధం లేకుండా ఉన్నాడు నాకు చెప్పండి. ఈశ్వరుడితో సంబంధం లేకుండా ఉండడానికి ఆఫీస్ అడ్డొచ్చిందండి అనడం అవివేకం. నీకు ఏ పని చేయడానికి అడ్డు రాదు. నిద్రపోయినప్పుడండి అంటారేమో, ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోమ్మని. 11 మాటలు శివనామం చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా నిద్రపోతే నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి అంటారు శంకర భగవత్పాదులు. శక్త్యానుసంధానం చేసుకునేవాడు నడుస్తూ ఉంటే ఆయన ప్రదక్షిణం చేస్తున్నట్లు గుర్తు ఈశ్వరుడికి. ఎందుకంటే అనవసరంగా కదపడు కాబట్టి శరీరాన్ని. అలా తిరిగి వస్తాను కాసేపు అండవు. తిరిగాడంటే దాన్ని ఈశ్వరుడితో కలుపుకుంటాడు. కాబట్టి ఇలా చెయ్యడం పూజ అయితే అసలు పూజ చేయకుండా ఉండడానికి నీకు అవకాశం ఏది? పూజ చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడూ పూజే చేసేది. నేను ఏదో పొద్దున్న పూజ తప్పండి అసలు పూజ చేసుకోవడానికే కుదరట్లేదండి అన్నాడు అనుకోండి, అతను ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు అని గుర్తు. అతనికి అర్థం కాలేదు జీవితాన్ని ఎలా పండించుకోవాలో. కాబట్టి బావా, జీవితాన్ని ధన్యం చేసుకోవడం అంటే ఏమిటో తెలుసా? పంచేంద్రియములు మనసుతో కలవడమే. ఈ పంచేంద్రియములను మనసు ఎలా వాడుకుంటోంది అంటే, ఈ వాడుకోవడం వెనకాతల సంస్కారం అని ఒకటి ఉంటుంది, వాసన. గత జన్మలలో ఏ కర్మలు చేయడానికి అలవాటు పడిపోయాడో ఆ కర్మలకి మనసు అలవాటు పడి ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టినా ఆ వాసన ఉండిపోతుంది. ఓ కబ్బోర్డ్లో మీరు బాగా సువాసన వచ్చే అగరత్తులు 2 నెలలు ఉంచి అగరత్తులు తీసేశారనుకోండి, తీసేసిన తలుపు తీస్తే అగరత్తుల వాసన గొప్పమంటుంటుంది. అలా ఇందులో ఉన్నటువంటి మనసుకి ఏ తర్ఫీది ఇచ్చేసానో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనసు దాన్నే పట్టుకుని ఉంటుంది. అదే అలవాటు ఉంటుంది. అదే అలవాటు ఉండడంలో అందుకే కొంతమందికి ఒక్కొక్క పుస్తకం ఇలా చదవగానే ఆ పద్యం నోటికి వస్తుంది. ఎందుకని అంటే గత జన్మలలో వాడు అదే పనిగా సంతోషంగా అదే పనిగా చదివాడు కాబట్టి జీవుడు ఉద్ధరణ దిశగా ఇంకా ముందుకెడుతున్నప్పుడు పుడుతూనే ఇవన్నీ చాలా తొందరగా అంటేసుకుంటాయి. మనసు ఇంతకుముందు పట్టుకుని ఉంచుకుంది ఇవన్నీ. ఆ దిశలో చాలా చిన్నతనం నుంచి ఆ అభ్యాసం అలవాటు అవుతుంది. ప్రయత్నపూర్వకంగా మీరు సంస్కారవంతము చెయ్యకపోతే మనసుని, నువ్వు ఇంద్రియాల్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు అని మీరు నియంత్రించవలసి ఉంటుంది మనసుని. లేకపోతే ఇప్పుడు మీ పిల్లాడే, మీరు కోటీశ్వర్లే, 5 ఏళ్ల పిల్లాడు నాన్నగారండి నేను కారు డ్రైవ్ చేస్తానండి అని తాళం పెట్టి తిప్పబోతుంటాడు, ఒప్పుకుంటారా? తప్పు, వీల్లేదు, నీకు ఇవ్వంత కారు తాళాలు. పెద్దవాడు అయిన తర్వాత కారు నడుపుతావు. ఇప్పుడు కారు నడపడం ఏంటంటే అంట, అంతేగాని ఇస్తారా కారు తాళం? ఇవ్వరు. అలాగే మనసు ఇంద్రియాలని వాడుకోవడం విషయంలో మీరు యథేచ్ఛ అనుమతి ఇవ్వకూడదు. అలా నేను అనుమతించను. ఇంద్రియాన్ని వాడుకునే ముందు నేను అంగీకరిస్తేనే నువ్వు వాడుకోవలసి ఉంటుంది. నేను అన్నప్పుడు బుద్ధి అన్నమాట. అది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చేయాలి. ఇది చూడనా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఇది చూడవచ్చు చూడకూడదు బుద్ధి నిర్ణయం చేయాలి. అప్పుడు మనసు వాడాలి కంటిని. ఇది వినచ్చా వినకూడదా బుద్ధి నిర్ణయం చేయాలి, మనసుకి లొంగి నిర్ణయం కాదు. మనసు చెప్పిన దానికల్లా ఇంద్రియాలను వాడుకోవడం మొదలు పెడితే అభ్యున్నతి ఎక్కడ ఉంటుంది? బావా,
నీకు ఈ వెర్రంతా ఎక్కడొచ్చిందంటే చచ్చిపోతానన్న బెంగ ఎక్కడొచ్చిందంటే గత జన్మలలో ఇంద్రియాల్ని మనసు ఎలా వాడుకుందో ఆ సంస్కారమును బట్టి జీవుని యొక్క కర్మలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడుండే కర్మలు దాన్ని బట్టి జనన మరణములు ఉంటాయి. అంతేకాని బావా నీ జన్మమునకు నీ మృత్యువునకు ఎవరో హేతువులని వారిని చంపితే కర్మ మరింత తీవ్రమై మరింత పాపాన్ని పొందుతావు. కాబట్టి ఈ లలనకు జన్మించిన కొమరిని వలన తెగిదనుచు గగనవాణి పలికెనంచు అలికెదవేని ఈ మృగాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్. ఎందుకు బావా అంత బాధపడిపోతావు? చచ్చిపోతానంటావేంటి? చచ్చిపోతానని బెంగపెట్టుకోకు. ఇది భాగవతంలో ఈ సందేశం ఒక్క కంసునకు మాత్రమే అని మీరు భావన చేయరాదు. సమస్త ఉపనిషత్తుల యొక్క రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది దశమస్కంధం. మృత్యువు అనేటటువంటిది ఏర్పడి తీరవలసినటువంటి తప్పనిసరి పరిణామము. అసలు మనిషి అభ్యున్నతి ఎక్కడుంటుందో తెలుసా అండి? దీన్ని మీరు అంగీకరించిన ఉత్తర క్షణంలో పాపకర్మాచరణం ఆగిపోతుంది. ఇది వెళ్ళిపోతుంది అని నేను అంగీకరించాను అనుకోండి, ఇది అందుకే అసలు నేను ఆ మాట చెప్తే మీకు కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కాసేపు ఆలోచన చేయమంటారు. ఇది పడిపోతుంది కదా, పడిపోతే ఏమవుతుంది? దీన్ని పట్టుకెళ్ళి ఓ 4 కర్రలకు కట్టేస్తారు, ఎక్కడికో తీసుకెడతారు, అక్కడ ఒక గాత తవ్వి అందులో పడేస్తే కప్పెట్టేస్తారు, లేకపోతే కట్టెల మీద పెట్టి కాల్చేస్తారు. కాల్చేసినప్పుడు ఇదంతా కాలిపోతుంది. అస్థి సంచయనం రోజున కొడుక కింద ఉన్న ఎముకలు ఏరి పిడతలో పెట్టి శ్మశానంలాకర్లో పెడతాడు, తర్వాత గంగా నదిలో కలిపేస్తారు. అలా నేను ఎంతమందిని చూశాను. ఇది కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరి జీవుడు ఏమవుతాడు? ఈశ్వరుడు ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు చెయ్యకూడనివి చెప్తున్నప్పుడు నేను భయపడతాను. చేసినవి మంచివి చేయవలసినవి చెప్తున్నప్పుడు భయం ఉండదు. వీడు శారదా పరమేశ్వరి దేవస్థానంలో ప్రదక్షిణం చేశాడండి అని చెప్తుంటే చంకలు కొట్టుకుంటాం. మంచి మాట చెప్తున్నాడు. చెయ్యకూడని పని ఏదో చేశాడని చెప్తున్నాడు అనుకోండి, అయ్యో బాబోయ్ ఇప్పుడు ఏమంటాడో అని భయం పట్టుకుంటాం. ఆ భయం ఎందుకు వస్తుందో తెలుసా అండి? నిషిద్ధ కర్మని భంజించే శక్తి ఎక్కడ వస్తుందంటే ఇది విడిచిపెడతానన్న విషయాన్ని అంగీకరించాలి. మృత్యువు సత్యమని అంగీకరిస్తే పాపకర్మ చేయలేరు. మా ఇంటి పక్కవాడు చేతకాక చచ్చిపోయాడు, మా నాన్నగారు చేతకాక చనిపోయారు, నేను చచ్చిపోతాను ఏమిటండి అన్నవాడు ఏమైనా చేస్తాడు కదా. నేను ఫైల్ రాస్తే లోపల ఆఫీసర్ గారు చూస్తాడు, అలా ఏం సంతకం పెట్టాయన. ఆయన చదివి ఇష్టం వచ్చినట్టు రాస్తే లోపలికి పిలిచి ఏమిటా ఈ రాయడం అని అడుగుతాడు. ఇదే రూల్ పొజిషను, ఇలా ఎలా రాశావు, నేను గ్రాంట్ చేయొచ్చని. నీ నోటింగ్స్ పెట్టుకుని నేను సంతకం పెట్టుంటే ఇదే రాసే విధానం అని ఒక మాట అడుగుతాడు, 2 మాటలు అడుగుతాడు, 3వ మాట సస్పెండ్ చేస్తాడు. నీకు నెలకి 15,000 ఇచ్చినవాడే నువ్వు రూల్ ప్రకారం ఫైల్ రాయకపోతే పట్టుకుంటే నీకు శరీరం ఇచ్చినవాడు పట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి ఇది పడిపోయిన తర్వాత వాడి ముందు నించుంటాను, ఫైల్ తప్పు రాశాక లోపలికి వెళ్ళినట్టు. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి నించున్నప్పుడు నేను సిగ్గుతో తల వంచుకునే పని చెయ్యొద్దు అనుకున్ననాడు అసలు ఇది పడిపోతుందన్న సత్యాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అసలు దాని గురించి ఎందుకంటే ఇప్పుడు అలా మాట్లాడకండి. అందుకే మన వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద ఇబ్బంది అలా ఎక్కడో తెలుసా అండి? పిల్లలు వేదాంతం విందాం అనుకున్నారు అనుకోండి, ఇప్పటి నుంచి నీకెందుకురా, పోనీ ఒంట్లో ఓపిక ఉన్ననాడు విందాం, ఇప్పటి నుంచి ఎందుకు? నాతో కొంతమంది అంటూ ఉంటారు, కోటేశ్వర రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా మీ వెంటేనండి అంటుంటారు. నేను అప్పుడు అనుకుంటుంటాను, నువ్వెందుకు నాకు బరువు అనుకుంటుంటాను. ఎందుకు వాడు తలంతా నిలిచిపోయిందా? ఈశ్వర సంబంధమైనటువంటి అధ్యవసాయం ఏమీ లేదా? చేస్తున్న మంచి పని ఏమీ లేదా? శుభ్రంగా ఆఫీసుల్లో ఇచ్చిన ఉద్యోగానికి కావలసిన అన్ని లంచాలు తింటున్నావా? నువ్వు నా వెనకాల రిటైర్ అయిపోయి వాళ్ళు తోసేశాక నాకెందుకు? నువ్వు అసలు రిటైర్ అయిపోయిన తర్వాత నా వెంట నువ్వు ఉండడానికి ఈశ్వరుడు అంగీకరిస్తాడని ఎక్కడుంది? కాబట్టి అదొక వెర్రి. వేదాంతం అంటే ఎప్పుడు అంటే పనికి మాలిన స్థితి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు చేయడానికి ఏముంటుంది? వేదాంతం తెలుసుకుని, వేదాంతం తెలుసుకోవలసింది ఒంట్లో ఓపికండి చెయ్యవలసిన రోజుల్లో నేర్చుకుంటే చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండొచ్చు. చెయ్యవలసినవి చేయడం కన్నా చెయ్యకుండా ఉండవలసినవి చెయ్యకుండా ఉండడం చాలా ప్రధానం. అది చాలా ప్రమాదహేతు. మీరు ఒకటి ఆలోచించాలి. నేను ఎప్పుడూ లంచం పుచ్చుకోలేదండి అన్నారు అనుకోండి మీరు ప్రభుత్వ కార్యాలయం, నేను ఎప్పుడూ లంచం పుచ్చుకోలేదండి. అదేం గొప్ప విషయం కాదు, నిన్ను లంచం పుచ్చుకోవద్దనే చెప్పారు, జీతం ఇచ్చేది అందుకే. నేను లంచం ఒక్కసారి పుచ్చుకున్నానండి అన్నారు అనుకోండి, తీసేస్తారు ఉద్యోగం నుంచి.
నీ చెయ్యవలసిన కర్మ చేయడానికి నువ్వు పొంగిపోక్కర్లేదు. నువ్వు చెయ్యకూడని పని చేయకుండా ఉండడానికే నిగ్రహం కావాలి. దానికి నువ్వు ఒక సత్యాన్ని అంగీకరించవలసి ఉంటుంది, శాస్త్రాన్ని అంగీకరించవలసి ఉంటుంది. ఇన్ని చెప్పాడు, వినలేదు, వాడే కంసుడు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి, కంసుడు ఎక్కడున్నాడు అని నేను తీర్పులు చెప్పను, మీ ఇష్టం. కాబట్టి ఆయన అన్నాడు, వసుదేవుడు ఎంత చెప్పినా వినలేదు కాబట్టి ఇప్పుడు ఆయనే ఆలోచించుకున్నాడు. ఇప్పుడు వీడు మారడం మాట దేవుడు ఎరుగు, వీడి ఎంత అంత పెద్ద వైరాగ్యం రావడం మాట దేవుడు ఎరుగు. వీడి మనసు అలా వినదని తెలిసిపోతుంది, దానికి సంస్కారం లేదు. కానీ నాకు ఒక కర్తవ్యం ఉంది. ఏమిటి ఆ కర్తవ్యం అంటే, భార్యని ఇంకా వాడు ఎలాగో వింటలేదు, చంపేస్తాడు, నేనేం చేయనని చెప్పేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయి వెంటనే అంచేష్టి సంస్కారం చేసే బ్రాహ్మణుల కోసం వెళ్ళిపోకూడదు కదా. ఏదో తను చెయ్యవలసినటువంటి ప్రయత్నం తాను చెయ్యాలి. ఆలోచించాడు. ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు. పైగా సుతులు పుట్టిననేమి, వాలాయమై వెంట మృత్యువు వచ్చిన. ఆయన ఆలోచించాడు, ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు. నేను ముందు భార్యని రక్షించాలి. వాడి భయం వల్ల, దేనివల్ల, ఈమెకి పుట్టేటటువంటి కొడుకుల వలన చచ్చిపోతాను అనుకుంటున్నాడు. కాబట్టి కొడుకుల్ని ఇచ్చేస్తానంటే వాడికి ఆశ పుడుతుంది. ఇది కంసుడు అంటే. వాడు ఎప్పుడు మంచివాడు ఎప్పుడు చెడ్డవాడు మీరు నిర్ణయించలేరు. మంచిగా ఉండడానికి చెడుగా ఉండడానికి ఒక సిద్ధాంతం ఏమి ఉండదు. మంచిగా ఉండడం అంటే తనకి అనుకూలంగా ఉన్నంతసేపు, చెడుగా ఉండడం అంటే తనకి అననుకూలంగా ఉన్నప్పుడు. కాబట్టి మీదెవ్వడెరుగును మెలత ప్రాణములతో మెలిగిన మరునాడే మెరనాదే, బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుకయుండనే సదుపాయమొకటి లేదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, పొంత మాకులవాణ్ణి దహించకపోయి వహ్ని ఎగసి దవులవాణ్ణి దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా అనుకున్నాడు మనసులో ఆయన. వీడు చచ్చిపోతానన్న బెంగలో ఉన్నాడు. చచ్చిపోతానన్న బెంగలో ఉన్నవాణ్ణి ఏమార్చడానికి ఇప్పుడు ఒకటే చెప్పాలి, ఏమయ్యా నిన్ను చంపేసేది ఈవిడ కొడుకులు కానీ నువ్వు ఈవిడ కాదుగా, కాబట్టి ఒక పని చేయి, ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, చంపేయి, ఇంకా గొడవ లేదుగా, నీకు మృత్యుభయం లేదుగా. ఈవిడ్ని ఎందుకు చంపడం? ఈవిడ్ని చంపితే అపకీర్తి. చెల్లెల్ని చంపేశాడండి, కొత్త పెళ్లి కూతుర్ని చంపేశాడండి, పారాణి పాదాలతో ఉన్న పిల్లని చంపేశాడండి అంటారు రేపు పొద్దున్న. పుట్టిన పిల్లల్ని చంపేస్తే మరి అశరీరవాణి చెప్పిందండి, పుట్టిన పిల్లల్ని చంపకపోతే వాడు చచ్చిపోతాడు, అందుకని పాపం ఆత్మరక్షణార్థం చంపాడు, తప్పే ఉందండి అంటారు. అందుకని బావా నీకు గౌరవం చెడదు, నీ చెల్లెలు గౌరవం చెడదు, నీ మృత్యుహేతు వల్ల భయం లేదు, కాబట్టి పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు తెచ్చి ఇచ్చేస్తా అని మనసులో అనుకున్నాడు. బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుకయుండనే సదుపాయం ఒకటి లేదే. 8వ గర్భంలో పిల్లాడు పుట్టేటప్పటికి 12 ఏళ్ళు అవుతాయి. 12 ఏళ్ల వరకు అసలు వీడుంటాడని నమ్మకం? పరమేశ్వరుడు కదా నిర్ణయించేది ఆయుర్దాయాన్ని. ఏ వస్తువు ఉండాలి ఏ వస్తువు ఉండకూడదు అన్నది నిర్ణయించేటప్పుడు ఈశ్వరుడు ఆ వస్తువు ఇంకా కొంతకాలము ఉండవచ్చు అన్నది నిర్ణయం చేసేటప్పుడు ఆ పుణ్యాన్ని ఆ మంచినే ఆధారం చేసుకుని ఇస్తాడు. కాబట్టి పొంత మాకులవాన్ని దహించకపోయి వహ్ని అరణ్యంలో దావాగ్ని అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు అక్కడే కొన్ని ఎండు గడ్డి పరకలు పడుంటాయి. ఆ గడ్డి పరకల్ని కాల్చడం మానేసి ఎక్కడో ఉన్న చెట్లన్నీ అంటుకుపోయి కాలిపోతాయి. అక్కడ ఉన్న గడ్డి పరకలు అలాగే ఉంటాయి. ఏమనాలి? పొంతమాకులవాని దహించకపోయి వహ్ని ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు. చేసుకున్న కర్మని బట్టి పుడతారు, చేసుకున్న కర్మని బట్టి చచ్చిపోతారు. పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేనటువంటి ఒక ఆవిడ విదేశాల నుంచి వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి, నడిచే దేవుడు, మహానుభావుడు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఒక చోట పర్ణశాలలో కూర్చునుండగా ఆయన నీళ్ళు అడిగింది, అసలు చేసుకున్న పాపపుణ్యాల్ని బట్టి మనుషులు పుడతారు అని నమ్మకం ఏమిటని అడిగింది ఆవిడ. ఏమీ అనలేదు పరమాచార్య స్వామి గారు. అంతేవాసిని పిలిచి ఇక్కడ దగ్గరలో ప్రసూతి కేంద్రం ఎక్కడుందని అడిగారు. ఇక్కడే దగ్గరలో ఉందన్నారు. ఈవిడ్ని తీసుకెళ్ళండి, అమ్మ మీరు వెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయో, ఎన్ని గదుల్లో 24 గంటల్లో ఏ ఏ తల్లిదండ్రులకి ఏ ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రండి అన్నారు. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి అంది ఆవిడ. చెప్తాను, ఇది చేసిరా, ఒక్కరోజేగా, రేపు రా చెప్తానన్నారు. ఆవిడ వెళ్ళింది. మర్నాడు వచ్చి పరమాచార్య స్వామి వారిని
ఎదురుగుండా సాష్టాంగపడి నాకు అర్థమైపోయింది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో సెలవు పుచ్చుకుంటున్నాను. షహబాష్ వెళ్ళి రమ్మన్నారు. ఆవిడ ఏమర్థమైంది ఆవిడికి? 24 గంటల్లో ఎంతమంది పిల్లలు పుట్టారో చూడ్డానికి వెళ్ళింది. 16 గదులు ఉన్నాయి, 4 ఏసీ గదులు, 4 ఏవో లగ్జరీ రూమ్స్, మిగిలినటువంటివేమో సామాన్యమైనటువంటి గదులు. ఇందులో ఏసీ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళేమో మహదైశ్వర్యవంతులు. గవర్నమెంటు ఆ ప్రసూతి వైద్యానికి డబ్బు తిరిగి ఇచ్చేసేటటువంటి అధికారులేమో మధ్యతరగతి గదులు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళేమో సామాన్యమైనటువంటి గదులు. ఇందులో ఎవరెవరికి ఏ పిల్లాడు ఎప్పుడు పుట్టాడో, ఆడపిల్ల పుట్టిందెవరో మగపిల్లాడు పుట్టిందెవరకో, 5 ఆడపిల్లల తర్వాత కూడా కొడుకు పుట్టలేదని ఏడుస్తున్న వాళ్ళకి మళ్ళీ పుట్టిన కూతురెవరో, 5 ఆడపిల్లల తర్వాత కొడుకు పుడితే పొంగిపోతున్న మహదైశ్వర్యవంతుడెవరో రాసుకుంది. గతంలో చేసుకున్న పుణ్యానికి గదు వాడు ఆ ఏసీ రూమ్లో ఎవరో కోటీశ్వరుడికి పుట్టాడు. గతంలో చేసుకున్న పుణ్యానికి కదు యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారతం ఏ మురారే. ఇంకొకడేమో పాపం సామాన్యుడిగా పుట్టాడు. పుట్టడంలోనే ఇంత తేడా వచ్చేస్తే గత జన్మల సంస్కార బలం లేకుండా పునర్జన్మ ఎలా వచ్చింది? ఆవిడికి ప్రసూతి కేంద్రానికి వెళ్తే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో అర్థమైపోయింది. అర్థమయ్యి ఆవిడ అమ్మ బాబు ఇది పరమాచార్య స్వామి వారంటే అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది. కాబట్టి భవమృతి కారణములు చేసుకున్న కర్మలని బట్టి పుట్టడం మరణించడం ఉంటాయి. ఈమె చేసుకున్నది పుణ్యం కాబట్టి ఈమె బ్రతుకుతుంది. ఈ కంసుడు దురాత్ముడు కనుక ఎంత బ్రతుకుదామనుకున్నా చచ్చిపోయేవాడు చచ్చిపోయి తీరుతాడు. అష్టమగర్భంలో చచ్చిపోతాడు నా శరీరం ఆనంది కాబట్టి వీడు అష్టమగర్భానికే చచ్చిపోతాడు. వీడైతే ఏమిటో నేను ఇప్పుడు చంపేస్తాను అప్పుడు చంపేస్తాను అంటున్నాడు కానీ పిచ్చాడు తెలియదు. ఆఖరికి వచ్చి ఆ అష్టమగర్భానికే చచ్చిపోతాడు వీడు. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తుంటారు. ఏదో ఒక ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యద్వాణి చెప్తే ఒప్పుకునేవాడు కాదు. ఓ రోజున ఊళ్ళోకి వచ్చాడు భవిష్యద్వాణి చెప్పి ఆయన. అందరూ వెళ్ళి చెప్పించుకుంటున్నారు. ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు. ఆయన అన్నాడు ఆ భవిష్యద్వాణి చెప్పి ఆయన, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తింటావు అన్నాడు. వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం? ఈయన వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. 11:30 అయింది. అటుగా వెడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు. కూర్చునేసరికి 11:12 అయింది. ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు. దారి దొంగలు వస్తున్నారన్నారు. వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం అయ్యి బాబోయ్ ఇప్పుడు పారిపోవడం ఎందుకు, మనం 12 అయిపోతోంది, మనం ఎవ్వరికంటా పనకూడదని ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు. దొంగలు వచ్చారు. 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఒరే మంచి ఆకలి మీద ఉన్నాం, భలే ఉందిరా, అన్నీ పాయసాన్నాలే, ఒరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు. ఒరే ఆగండి, వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళిన వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా? మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటాడు, ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో చూడండి, ముందు వాడికి పెట్టి చూద్దాం అన్నారు. ఖచ్చితంగా 12 అయింది. వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసాన్ని. ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి, నేను తిన్న పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు. వీడికే పెట్టాలరా పాయసం అని ఖచ్చితంగా 12 పాయసం పెట్టారు. కాబట్టి కర్మవశమున భవమృతి కారణములు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి ఎలా తప్పించుకుంటాడు? కాబట్టి తప్పించుకోవడం కుదరదు. గడ్డిపరక కాలకుండా మిగిలింది, దూరంగా ఉన్న చెట్టు కాలిపోయింది. ఏమని చెప్పవలసి ఉంటుంది దానికి కారణం? కాబట్టి అదృష్టాదురదృష్టములనేటటువంటివి కేవలముగా చేసుకున్న కర్మని బట్టి ఉంటాయి. కాబట్టి నేను వీడితో ఇలా మాట్లాడతానని అప్పుడు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.